పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ జి శ్రవంతి. నేను కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను జీడి మామిడి పరిశోధనా స్థానం బాపట్ల. ఈ రోజు మనం చెప్పబోయే అంశం జీడి మామిడిని ఆశించు తెగుళ్ళు, వాటి నివారణ పద్ధతులు. జీడి మామిడిలో తెగుళ్ళ యాజమాన్యం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పుష్పగుచ్చము ఎండు తెగులు ఎక్కువగా ఉంటుంది. పుష్పగుచ్చాలు ఏమైతే ఉంటాయో ఎండిపోతూ ఉంటాయి. పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉన్నప్పుడు ఈ తెగులు అనేది ఎక్కువగా ఆశించి మనకు నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. పుష్పగుచ్చాలన్నీ ఎండిపోతూ ఉంటాయి, చాలా తీవ్రంగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకి క్రమేణా దిగుబడి అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. నివారణ సోకిన మొక్కలను మనం జాగ్రత్తగా తీసివేయడం, సోకిన ప్రదేశాలను దిగువన ఉన్న కొమ్మలను కత్తిరించేసుకోవడం, మెరుగైన గాలి ప్రసరణ కోసం మన కొమ్మ కత్తిరింపులు ఇవన్నీ చేసుకోవడం, అలాగే బోర్డో పేస్ట్ మిశ్రమం తయారు చేసుకొని 1% మరియు రాగి సంబంధిత శిలీంద్ర నాశనలను పిచికారీ చేసుకోవడం ద్వారా మనం ఈ తెగులు నివారించుకోవచ్చు. అలాగే కొమ్మ ఎండు తెగులు ఎక్కువగా మనకి ఋతుపవనాల కాలంలో మనకి గొప్ప ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువగా చెట్టు అనేది మనకి కాపు కాసిన తర్వాత కొంచెం వీక్ అయిపోవడం వల్ల ఈ శిలీంధ్రాలు అనేవి అభివృద్ధి చెందటం వల్ల భారీ వర్షాల తర్వాత కానీ ఈ తెగులు కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, కొమ్మెండు తెగులు. దాని తర్వాత దాని కొమ్మలు పసుపు రంగులోకి మారిపోయి చెట్టు అనేది కూడా పూర్తిగా పండుబారుతుంది. నివారణ కొరకు తెగులు ఆశించిన కొమ్మలను నరికివేయడం, అలాగే బోర్డో పేస్ట్ తయారు చేసుకుని ఆ పేస్టును తీసేసిన కొమ్మల మీద పూసుకుంటూ ఉండాలి. ఎక్కువగా మనం రాగి సంబంధిత మందులను వాడుకొని పిచికారీ చేసుకొని ఈ కొమ్మ ఎండు తెగులను నివారించుకోవచ్చు. స్ప్రేయింగ్ అనేది మనం పుష్పగుచ్చము ఎండు తెగులు అలాగే కొమ్మ ఎండు తెగులకు ఎక్కువగా రాగి సంబంధిత శిలీంద్ర నాశనలను వాడుకొని మనం నివారణ చేసుకుంటూ ఉండాలి. రైతు సోదరులు పైన తెలుపబడినటువంటి యాజమాన్య పద్ధతులన్నీ పాటించి మంచి దిగుబడిని పొందాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.